చంపాపురం లింగారెడ్డి 5 గంటలకు కట్టి 12 గంటల వరకు పాసినాడు. 7 గంటలన 10 ఎకరాలు పాసినాడు. 2.5 గంటల గుంటగా ఎక్కువ పాసినాడు. కోసి మండలంలో ఎవరైనా పాసినారో తెలియదు. మా మామ నన్ను పాసిన అన్న కూడా పాస్ చూపించినాడు. ఎవరికైనా డౌట్ ఉంటే మీరు పాస్ చూపిస్తాడు. వేసుకోండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివ A to Z ఛానల్. ఈ రోజు అయితే మనము ఈ యొక్క రైతు గెలవాలి, రైతు నిలబడాలి ఆ యొక్క సంకల్పం వినాదంతో ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు కూడా నేరుగా రైతు వారి పొలంలోకి అయితే రావడం జరిగింది. ఈ యొక్క చేసినటువంటి ఘనత ఇంతకు ముందు చేశారు. ఇలాంటి కార్యక్రమము ఈ మండలం ఇంతకు ముందు చేశారో వాళ్ళు కాంపిటీషన్ చేశారని అయితే పూర్తి వివరాలు తెలుసుకున్నాం. పేరేంటండి? లింగారెడ్డి. ఈ రోజు ఏం చేశారండి? ఇంతమంది రావడానికి కారణం ఏంటి? 10 ఎకరాలు గుంటుకు భాషం అంతే. 10 ఎకరాలు ఎన్ని గంటలు కట్టిండ్రి? 5 కట్టి 12 గంటలకు అయిపోయింది. పొద్దున 5. అప్పుడు మొత్తం ఎన్ని గంటలు అన్నట్లు? 7 గంటలు పట్టినారు. మొత్తం 7 గంటలు. 2.5 జాన్లకు 2.5 జాన్లు 2 జాన్ల 3 జాన్ల 2.5 జాన్లు 2.5 జాన్ల. షాల్ ఫుల్ పట్టిందా? చాలా ఫుల్ పట్టింది. ఏం చెప్తాం, పాస్తాం 10 ఎకరాలు పాస్తాం. అందరూ చూశారు కదా రోజు అంతా తెలుసు కదా. మా కొన్నిగా చేస్తాం కదా. అంటే ఇంతకు ముందు కూడా ఎవరైనా పొత్తుకి మీరు వేసుకున్నారా? మీ సంబరం పొత్తి లేదా మేము వేయలేదా? మామే సంబరం పొత్తి వేసుకున్నాం. సంబరం పొత్తి వేసుకున్నాం. ఎద్దులు ఎవరు అండి? నావేనండి. ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి? ఇప్పుడు 6 నెలలు తెచ్చండి. 6 నెలలు. ఎలా పోతున్నాయి పసులు? బాగా పోతాయి. ఇప్పుడు కూడా ఈ పసులు పోవడానికి ముందుకు ఏమైనా ప్రాక్టీస్ ఇచ్చారు? ఇంతకు ముందు పోయేవారా? లేదు, ఇప్పుడే ఫస్ట్. డైలీ ఒక 5 ఎకరాలు పట్టేవాళ్ళు, 4-5. ఈ రోజు 10 ఎకరాలు. రోజుల్లో మీరు మిగిల్చారు అంటే పట్టే ఒక 3 రోజులు పడుతుండే. 3 రోజులు ఈ రోజు 1 రోజు కాపీ. 3 రోజులకి ఎంత అవుతుంది అగ్గిలం ఖర్చు? 3 రోజులకి ఎంత అవుతుంది? రోజు 3 రోజులకి ఎంత అవుతుంది? 6 రోజులు అవుతుంది మొత్తం 10 ఎకరాలు. 3 రోజులకి వచ్చి ఎంత అవుతుంది వీటి ఖర్చు? 3 రోజులకి ఖర్చు ఇప్పుడు ఇది 1 రోజు చేసాము 6,000 ఖర్చుని మీరు ఒకే రోజులోనే పూర్తి చేశారు. 1 రోజు చేసాము. ఈ ఎద్దులు కూడా ఇంతకు ముందు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసినట్టు ఇలాంటి చేయలేదు. మీ పేరు? లింగారెడ్డి. ఏ ఊరండి ఇది? జంపాపురం. ఇదే అనమాట. రైతు ఉన్న వాస్తవం చెప్పారు. ఆయన ఎద్దుల కొద్ది ప్రేమ కొద్ది ముందుగా ఎక్కువ చెప్పుకునొచ్చు. ఇక్కడ వచ్చినటువంటి రైతులు కూడా ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా మాట మాట్లాడదాం. మీ పేరు? ప్రతాప్ రెడ్డి. ఏందండి ఈ రోజు ఇంతమంది రావడానికి సమావేశం ఏంటి? మా మామ గుడ్డుకు బాలని అనుకున్నాడు. ఆయన ప్రేమతో కట్టినాడు. 10 ఎకరాలు పూర్తి చేసిన. పొద్దున 5 కట్టి మధ్యాహ్నం 12 క్లోజ్ అయింది. అప్పుడు మొత్తం ఎన్ని గంటలు అయినట్లు? 7 గంటలు అయినట్టు. 7 గంటలు అంటే ఏమైనా బహుమానం పెట్టారా? ఇంత అలాంటివి ఏం లేదు. ఆయన అభిమానం ఎద్దుల మీద ప్రేమతోన పాసినాడు అంతే. వీటితో పాటు డ్రైవర్లు ఎంతమంది అండి? ఆయన ఒక్కరే భాషారా ఇంకెవరైనా భాషారా? ఇద్దరు పాసినారు. ఇద్దరు అంటే ఇద్దరు పూర్తి భాషినారు, మధ్యలో అప్పుడు తీసుకున్నారు? మధ్యన తీసుకున్నారు. మధ్యలో తీసుకున్నారు. పొద్దున ఒక 2 ఎకరాలు వాసినాడు. టిఫిన్ చేసినాడు. కొద్దిసేపు ఆపి పండుకున్న ఎద్దులు మళ్ళీ స్టార్ట్ చేసినాడు. ఎద్దుకు రెస్ట్ ఇవ్వాలి కదా, అలసిపోతుందని రెస్ట్ ఇచ్చినాడు. ప్రతాప్ రెడ్డి. ఓకే, నమస్కారం. ఏం లేదు, మా మామ నిన్న ఇట్లా 10 ఎకరాల పొలం పాయాల గుంటుకు అనుకునిండే. పాయాలు అనుకున్నాక అందరూ కొంతమంది ప్రోత్సహించరే, చూద్దాంలో కట్టమండ్రి. మామ కూడా కట్ట అంటే ఉదయం 5 గంటలకు కట్టినాడు. 8 గంటలకేమో రౌండ్ టిఫిన్ తెచ్చి అప్పుడు ఆపేసినారు కొద్దిగా. మరి 10 గంటలకు ఒకసారి ఆపినారు. 12 గంటలకు క్లోజ్ అయిపోయింది. మామ అనుకుంది 10 ఎకరాలు అనుకుంటే ఇంకా ఎవరు లేకుండా ఇంకా 2 ఎకరాలు ఉంటాగా పాస్ ఉండ్రి. ఇంకా 2 ఎకరాలు కూడా వెళ్ళేటివే. చూద్దామని ఫస్ట్ 10 ఎకరాలు పాయాలని అది 10 ఎకరాలు పాయాలనుకొని ఒక గెలం పాయాలనుకో పాసినాడు అంతే. చేయలేదు. మా ఊకే అకస్మాత్తుగా పాస్తామని అనుకున్నాడు. అతని చూద్దాం కట్టన్నాం అంతే, ప్రోత్సహించినాం. మీ పేరు? బసవరాజు. ఈ రోజు ఇంతమంది సమావేశం ఏమండి కారణం? మా అన్న కావాలని 10 ఎకరాలు పాస్తానని నిన్న రాత్రి నైట్ చెప్పినాడు. భజనకి వచ్చింటే ఈ రోజు పాయాలనుకున్నాం, ఎద్దులు బాగుపోతావు అన్నారు. అందుకోసమే ట్రై చేసినాం సార్. 10 ఎకరాలు ఈరోజు 5 గంటల నుంచి 12 గంటలకు అయిపోయింది సార్. 7 గంటల టైంలోనే 10 ఎకరాలు పాసినారు. చేసినాడు. ఎంత వరకు పోతున్నావు అనేది, అతని ఎద్దులు బాగుపోతున్నవి, ఎన్ని ఎకరాలు పాయచ్చు అందరితో ట్రై చేసుకుందామని చేసినాడు సార్ ప్రయత్నము. మొత్తానికి కంప్లీట్ చేసినాడు. 10 ఎకరాలు కంప్లీట్ చేసినాడు. ఇవి కూడా మీరు 6 నెలల కింద ఎంత తీసుకున్నారండి? 90,000. ఇప్పటికి 6 నెలలు అయిపోయింది. ఇప్పుడు కూడా ఎవరైనా కాయసుకొస్తే మంచి వ్యవసాయం వెళ్తున్నాయి, మాకు కావాలంటే మీరు ఏం చెప్తారు? చూడు, దానికి 5,000 10,000 ఎక్కువ. ఇంత పనితనం మీరు కట్టి చూపించారు. మీ ఎద్దులు సత్తా ఏంటో మాకు తెలిసింది. ఎవరైనా ప్రేమ కొద్ది అడిగితే దాన్ని ఇచ్చామంటే ఇప్పుడు మా మమతా మటుకు తీసుకొచ్చినారు ఎద్దుల్ని? కనకవిడి పేట. ఆయన పేరు ఏం పేరు?
అతని చంద్రశేఖర్ రెడ్డి. చంద్రశేఖర్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. ఇప్పుడు ఏంటంటే ఏం లేదన్నా, మా మామ ఈరోజు ఇది 10 ఎకరాలు గుంటుకు పాసినాడు. గుంటుకు పాసిన దానికే సన్మానం చేయాలనుకున్నాము, అందుకోసమే సన్మానం చేస్తున్నాము. ఉదయం 5 గంటలకు కట్టినాడు. ఉదయం 5 గంటలకు కట్టి 11:30కి క్లోజ్ అయిపోయింది. కర్నూలు జిల్లా కోసిగి మండలం జంపాపం గ్రామం. మీ మనవగానే ఎప్పుడైనా ఇట్లా చేశారు కార్యక్రమం? చేసినారు ఈ రోజే ఫస్ట్ టైం, ఇదే మొదటిసారి.
అవు అది గొత్తే అవు అది కూడా ఛానల్ No.